ఆహ్, ఈరోజు ఇప్పుడు నేను మీకు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? అసలు ఆహ్, దాని అర్థం ఏంటి? అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి? ఐయామ్ గోయింగ్ టు గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సింపుల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. మనకి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అందరికీ వినబడుతుంది కదా? ఓ ఓ ఓకే. మనకి ఆహ్, జనరల్‌గా తెలిసిన వరకు చాలా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మనకందరికీ తెలుసు హిస్టరీ, ఫిజిక్స్, బయాలజీ, అలాగే దాంట్లో డిపార్ట్మెంట్ బాటనీ, హ్మ్. అలాగే కొద్దిగా సబ్జెక్ట్ సోషియాలజీ, పొలిటికల్ సైన్స్. ఇవన్నీ ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్, ఒక పర్టిక్యులర్ ఆహ్, రేడియస్ చుట్టూ రేడియస్‌లో ఉన్న సబ్జెక్ట్స్. ఈ ఆంథ్రోపాలజీ అనేది మనం ఎక్కువగా ఈ పేరు పెద్దగా వినం. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇట్ హాస్ ఎ జర్నలిస్టిక్ వ్యూ అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీ డైమెన్షనల్ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు హిస్టరీలో వచ్చేసి ఈవెంట్స్ గురించి చదువుతాం. బయాలజీలో బాటనీ, జువాలజీ, అదర్ సబ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ పర్టిక్యులర్ సబ్ ఫీల్డ్స్ అనేవి చదువుతాం. అదే మనం ఆంథ్రోపాలజీ వచ్చేసరికి ఇట్ హాస్ సంథింగ్ కాల్డ్ యాస్ హోలిస్టిక్ అప్రోచ్. అంటే అనేక సబ్జెక్టులు కలయిక. వాటిలో అనేక సబ్జెక్టుల కలయికతో ఫార్మ్ అయ్యింది ఈ ఆంథ్రోపాలజీ అనేది సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీ. మనకి బయాలజీ ఉంది. లాస్ట్‌లో ఏంటి ఆలజీ. అంటే ఏంటి? ఆలజీ అంటే స్టడీ. ఇట్ ఈస్ ఎ గ్రీక్ వర్డ్. బయోఆలజీ. అలాగే ఆంథ్రోపాలజీ అంటే ఆంథ్రో అంటే మ్యాన్ ఆర్ హ్యూమన్. సో ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్. టైటిల్ ప్రకారం. బేసిక్‌గా డెఫినిషన్ అనేది చూసుకుంటే వాట్ ఈస్ ఆంథ్రోపాలజీ అనేది? ఇట్ స్టడీస్ ద బయోలాజికల్ అండ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఓవర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ డెఫినిషన్‌లో మనం 4 పదాలు చూసాం ఇంపార్టెంట్‌వి. ఆంథ్రోపాలజీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ బయోలాజికల్ అండ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. బయోలాజికల్, కల్చరల్ అండ్ ఓవర్ టైమ్ అండ్ ఓవర్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే హిస్టారికల్ ఈవెంట్స్ ఎప్పటి నుండో అండ్ వరల్డ్ మొత్తంలో జరిగే ఈవెంట్స్. కాబట్టి ది స్టడీ ఆఫ్ బయోలాజికల్ అండ్ కల్చరల్ వేరియేషన్స్. ఈ వేరియేషన్స్ లోంచి ఏం తెలుసుకుంటున్నాం మనం? డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పాపులేషన్స్. ఇప్పుడు మనం ఇండియాలో ఏషియాలో ఏషియా అంతా చాలా కంట్రీస్‌ని ఆహ్, మన ఇండియన్ సబ్ కాంటినెంట్, అలాగే మలేషియా, ఇండోనేషియా కంట్రీస్ ఒక గ్రూప్‌లోకొస్తే, అటు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఒకటి అండ్ ఆఫ్రికా అండ్ యూరప్ ఎవల్యూషన్‌లో ఇవి డిఫరెంట్ పార్ట్స్ కింద ఉంటాయి. సో, దీంట్లో వాళ్ళ కల్చర్‌లో, మన కల్చర్‌లో డిఫరెన్సెస్ ఏంటి? యూనివర్సల్స్ ఏంటి? యూనివర్సల్స్ అంటే సిమిలారిటీస్ ఏంటి? ఈక్వల్‌గా ఉన్న అందరూ ఏం తింటున్నాం? ఆహ్, ఎలా ఏం బట్టలు వేసుకుంటున్నాం? ఎలా ఉంటున్నాం? అనేవి ఈ రిలేషన్స్ అనేవి సబ్జెక్ట్‌లో తెలుసుకుంటాం. డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ బిట్వీన్ బయోలాజికల్ అండ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. మనం దీంట్లో తెలుసుకునేది ఓన్లీ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో, నేను చెప్పినట్టు వెన్, వేర్ అండ్ వై హ్యూమన్స్ ఎవాల్వ్డ్. అలాగే ఎందుకు అసలు ఎవాల్వ్ అయ్యారు? ఎలా ఎవాల్వ్ అయ్యారు? ఎక్కడి నుంచి ఫస్ట్ ఎవాల్వ్ అయ్యారు హ్యూమన్ బీయింగ్స్ అనేది అండ్ హౌ వై దే చేంజ్డ్. ఇప్పుడు కొంతమంది పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు. అసలు ఎందుకు అలా ఉన్నారు అనేది ఈ సబ్జెక్ట్‌లో మనం తెలుసుకుంటాం. అదే విధంగా అసలు మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం బయోలాజికల్, కల్చరల్ వేరియేషన్స్ అని. అసలు ఈ వేరియేషన్స్ అనేవి ఎందుకొచ్చినియి? అనేవి మనం తెలుసుకుంటాం. సో, ఇప్పుడు ఇంత బ్రాడ్‌గా ఈ సబ్జెక్ట్ ఉందని నేను చెప్పుకుంటా వస్తున్నాను. ఏంటంటే మొత్తం అన్ని ఫీల్డ్స్ అనేవి మన ఈ ఆంథ్రోపాలజీలో ఇంక్లూడ్ అవుతాయి. హిస్టరీ, జియోగ్రఫీ, ఈవెన్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్ లైక్ సైకాలజీ, లిటరేచర్ ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయని చెప్తున్నాను. మరి ఇంత బ్రాడ్ పర్స్పెక్టివ్‌గా ఒక సబ్జెక్ట్ ఎందుకు? ఏంటి? అంటే దీని స్కోప్ ఏంటి అని తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనకి బయాలజీలో ఆహ్, జీన్స్ ఉంటాయి. జెనెటిక్ థియరీ అనేది ఉంటుంది. క్రోమోజోమ్స్ ద్వారా ఆహ్, నెక్స్ట్ టైమ్ మనకి రీప్రొడక్షన్ అయినప్పుడు క్రోమోజోమ్స్ ద్వారా నెక్స్ట్ జనరేషన్‌కి ఎలా పాస్ అవుతాయి? ఈ ట్రైట్స్, క్యారెక్టరిస్టిక్స్ అనేవి
మనం చదువుతాం బయాలజీలో. బట్ రియల్ లైఫ్‌లో మన ఇప్పటి వరకు జరిగింది పాస్ట్ నుంచి ఈ భూమి మీద మనుషులు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్రమ్ ద ప్రెజెంట్ ఈ దిస్ anthropology traces development of humans until now from the past since the evolution of human beings. సో దీంట్లో సోషియాలజీ, హిస్టరీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ హ్యూమన్ బయాలజీ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో వి రిలేట్ థియరీస్ అండ్ ఫైండ్ అప్లికేషన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అన్నమాట ఆంథ్రోపాలజీ. సో ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అనేది మనం తక్కువ విన్నాము. అదే ఎందుకంటే వేరే సబ్జెక్ట్స్ ఎప్పటి నుండో ఉన్నాయి, ఎప్పటి నుంటో దానిపైన రీసెర్చ్ జరుగుతుంది. బట్ ఆంథ్రోపాలజీ అనేది 1800స్‌లో కొద్దిగా స్టార్ట్ అయింది. ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇవి ఎక్కువ రీసెర్చర్స్ ఆంథ్రోపాలజీ మీద ఫోకస్ చేశారు. అది కూడా వాళ్ళ కంట్రీస్ మీద ఫోకస్ చేయలే. మన డిఫరెంట్ ఆఫ్రికా మీద వేరియస్ వాటిలో రీసెర్చర్స్ స్టార్ట్ చేశారు 1800స్‌లో. నెమ్మదిగా 1900స్‌కి వచ్చేసరికి 1900s నుంచి ఈ ఆంథ్రోపాలజీలో వర్క్ అనేది పెరిగింది, రీసెర్చ్ అనేది పెరిగింది, ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. అసలు ఏంటి, దీని అప్లికేషన్ ఏంటి అని అందరికీ తెలిసింది. ఇప్పుడు ఒక ఆంథ్రోపాలజిస్ట్‌ని వాళ్ళు చేసే పని ఏంటి? ఆంథ్రోపాలజీ చదివే వాళ్ళని దాంట్లో చేసే వర్క్‌ని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. సో వాళ్ళసలు ఒక వర్క్ ఇస్తే వాళ్ళేం జేస్తారు అనేది చూసుకుంటే ఒక పర్టిక్యులర్ గ్రూప్, ఇప్పుడు ఆఫ్రికాలో ఒక ట్రైబ్ ఉంది. ట్రైబల్స్ ఉంటారు గదా! నేటివ్ పీపుల్ అని మనం మన ఇండియాలో వాళ్ళని ట్రైబల్స్ అంటాము. సో ఈ నేటివ్ పీపుల్ అంటాం. అంటే ఫస్ట్‌లో ఇప్పుడు అమెరికా ఉందనుకోండి. లాస్ట్ టైమ్ మనం క్లాస్‌లో చూసుకున్నప్పుడు ఏంటి యూరోపియన్స్ వీళ్ళందరూ అసలు అమెరికాలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది అమెరికాలో నేటివ్‌నెస్ ఎక్కువ ఉండదు. యూరోప్ నుంచి వచ్చినోళ్ళు, తర్వాత మొత్తం ఏషియన్ కాంటినెంట్స్ వచ్చినోళ్ళు ఉంటారు. వాళ్ళు కాకుండా అక్కడ పుట్టుకతో అమెరికా అని వాటిల్ని న్యూ వరల్డ్ అంటాం. ఈ ఆఫ్రికా ఇవన్నీ కలిపి ఓల్డ్ వరల్డ్ అంటాం. ఎందుకంటే అది రీసెర్చ్ వాటి కనుక్కున్న తక్కువ. ఫస్ట్ హ్యూమన్స్ ఎవాల్వ్ అయినింది ఆఫ్రికాలో. ఇది మనం నెమ్మదిగా చెప్పుకుంటూ వద్దాం, దీనికి అర్థమవుతది. సో ఇందాక నేను కంటిన్యూ చేస్తుంది డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్. ఒక పాపులేషన్ అలాగా ఆఫ్రికాలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని తీసుకున్నట్టయితే వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది ఒక పాపులేషన్ చుట్టూ. ఒక పాపులేషన్ అంటే ఒక 100 మెంబర్స్‌ని తీసుకోండి. ఒక గ్రూప్ కింద అలా ఉన్నారు. ఒక ఫారెస్ట్‌లో ఎక్కడో. వాళ్ళ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఏంటి? ఎందుకు ఫిజికల్ ఎన్వైరన్మెంట్? అంటే వాళ్ళ చుట్టూ రివర్ రివర్ బెడ్ మీద రివర్ బెడ్ దగ్గర ఉన్నారా? మౌంటైన్స్‌లో ఉన్నారా? ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళ లైఫ్‌ని, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్‌ని. మనం ఫస్ట్‌లో చూసుకున్నట్టు బయోలాజికల్ అండ్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాం. సో వాళ్ళ కల్చర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళ ఫిజికల్ ఎన్వైరన్మెంట్. వాళ్ళ హిస్టరీ ఏంటి? వాళ్ళు అప్పుడే పుట్టుకొచ్చారా? లేపోతే ఆల్రెడీ వెనకాల చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉందా వాళ్ళకి? తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? హ్మ్. ఫ్యామిలీ ఆర్గనైజేషన్. అందరూ కలిసి ఉంటున్నారా గ్రూప్‌గా? లేకపోతే ఇండివిడ్యుయల్‌గా ఉంటున్నారా? అలాగే లాంగ్వేజ్ ఫీచర్స్, సెటిల్‌మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది? విలేజెస్ కలిసి ఉంటున్నాయా? లేకపోతే వాళ్ళలో వాళ్ళే గొడవలు అవి దూరంగా ఉంటున్నారా? గ్రూప్ ఆఫ్ విలేజెస్‌ని క్లాన్స్ అంటాం మనం. ఇప్పుడు కూడా పదం వాడతాము. అలాగే పొలిటికల్ అండ్ ఎకనామిక్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎందుకంటే ఏమన్నా రూలర్ వాళ్ళని రూల్ చేస్తున్నాడా? మన హిస్టరీలో చూసుకుంటే చాలా వరకు కింగ్‌డమ్స్ ఉండేయి. ఆ కింగ్‌డమ్స్ నుండి నెమ్మదిగా డెమోక్రసీ ఇవన్నీ పుట్టుకొచ్చాయి ప్రస్తుతం. అండ్ తర్వాత వాళ్ళ రిలీజియన్ ఏంటి? రిలీజియన్ ప్రాక్టీస్ చేసారా అసల కొంతమంది? లేకపోతే ఉన్నారా? లైఫ్ స్టైల్, ఆర్ట్ అండ్ డ్రెస్. మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. ఇవన్నీ హిస్టరీలో చదువుకుంటున్నాం గదా! మరని. హిస్టరీలో చదివేదానికి, ఆంథ్రోపాలజీలో మనం చూసేదానికి చాలా తేడా ఉంది. హిస్టరీ అంటే రిటెన్ రికార్డ్స్. 5000 ఇయర్స్ నుంచి మనం ఈ రికార్డ్స్ అందటిని కొద్దిగా బాగా తెలుసుకుంటున్నాం. అదే దాని ముందు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటారు. అంటే రిటెన్ రికార్డ్స్ ఏముండవు. అక్కడ ఏం జరిగింది ఇవన్నీ రిటెన్ రికార్డ్స్ ఏముండవు. కాబట్టి ఎలా తెలుసుకుంటాం? ఈ ఆంథ్రోపాలజీ అనేది దీనికి ఉపయోగపడుతుంది. అసలు ఫస్ట్ నుంచి ఎర్త్ ఎవల్యూషన్ నుంచి ఎలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్ నుంచి పుట్టుకొచ్చి హ్యూమన్స్ ఎలా వచ్చారు అనేది మనం ఈ సబ్జెక్ట్‌లో తెలుసుకుంటాం.
సో, ఇప్పుడు నేను ఇన్ని క్యారెక్టర్స్ చెప్పాను. ఫిజికల్ ఎన్వైర్న్‌మెంట్, హిస్టరీ, ఫ్యామిలీ లైఫు ఇయన్నీ విడివిడిగా ఒక్కొక్కటి చేస్తా ఉంటారు. ఇవన్నిటిని కనెక్ట్ చేసి ఆ పర్టిక్యులర్ గ్రూప్, ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎలా వచ్చింది అనేది చేయడం ద మెయిన్ వర్క్ ఆఫ్ యాన్ ఆంథ్రోపాలజిస్ట్ అన్నమాట. ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్ నేను చెప్పినట్టు ఒక ఇండివిడ్యువల్ గ్రూప్‌ని డిస్క్రైబ్ చేశారిప్పుడు. కానీ వాళ్ళు స్టడీ చేసేది ఒక ఇండివిడ్యువల్ గ్రూప్ పైన స్టడీ చేయరు. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది తెల్లగా ఉంటారు. మనం ఇండియాలో చాలా మంది డార్క్ స్కిన్ ఉంటుంది. కొద్దిగా వాళ్ళతో యూరోపు, అమెరికన్స్‌తో పోలిస్తే మనకి డార్క్ స్కిన్ ఉంటుంది గదా! సో, ఎందుకు డార్క్ స్కిన్ ఉంటుంది? ఓన్లీ ఇండియాలో ఉంటుంది. లేపోతే ఎక్కడుంటుంది? మన ట్రాపికల్ ఈక్వేటర్ దగ్గర చూసుకుంటే అందరికి డార్క్ స్కిన్ అనేది ఉంటుంది. డార్క్ స్కిన్ ఎందుకుంటుంది? సన్ సన్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ ఎవల్యూషన్. మనం ఎవల్యూషన్‌లో చదువుతాం. ఇప్పుడు సింపుల్‌గా ఎవల్యూషన్ అంటే ఏంటో చెప్పాలంటే ఒక్క చిన్న ఎగ్జాంపుల్‌లో జిరాఫ్ ఉంది. ఇది మనకందరికి తెలిసే ఎగ్జాంపుల్ జిరాఫ్ ఉంది. దానికి లీవ్స్ అందటం కోసం అది స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటి ఇయర్స్ అండ్ ఇయర్స్ అది ఒక రోజులో జరగదు. 10 సంవత్సరాల్లో గూడా జరగదు. థౌసండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్‌లో అలా దాని మెడ అనేది పొడుగయ్యి సో, ప్రస్తుతం మనం చూసే జిరాఫ్ నెక్ అనేది అంత పొడుగ్గా ఉంటుంది. అంటే ఎవల్యూషన్. మనకి ఏం కావాలన్నది ఆహ్, ఇప్పుడు మనకి పొడుగు కాళ్ళు అవసరం అయ్యుండుంటాయి. సో, మనం ఈ 10, 100 ఇయర్స్‌లో అలా మనకి వచ్చాయి పొడుగు కాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం కావాల్సిన ఫుడ్డు అదంతా మనకు అందని ఎత్తులో ఉందనుకోండి. ఎక్కువ ఎత్తులో ఉంది. పొడుగు కాళ్ళు కావాలి. స్ట్రాంగ్‌గా కావాలి పరిగెత్తడానికి. కాబట్టి ఇవన్నీ ఎవల్యూషన్‌లో ఒక ప్రాసెస్. సో, ఇది బేసిక్‌గా ఆంథ్రోపాలజీ అంటే ఏంటో, ఇప్పుడు ఇంకా మీకు బ్రీఫ్‌గా అర్థం అవ్వటానికి వాటిలో ఫీల్డ్స్ ఏంటో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. సో, ఆంథ్రోపాలజీలో మెయిన్‌గా 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ కల్చరల్ ఆంథ్రోపాలజీ. డెఫినిషన్‌లో చెప్పుకున్నట్టే. దీంట్లో సబ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో మనకి 2 ఉంటాయి. హ్యూమన్ పేలియంటాలజీ అండ్ హ్యూమన్ వేరియేషన్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ కల్చరల్ ఆంథ్రోపాలజీ మేజర్ సబ్ ఫీల్డ్స్. దానిలో బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో హ్యూమన్ పేలియంటాలజీ దీన్ని ఆంథ్రోపాలజీ అని కూడా అంటారు. అండ్ హ్యూమన్ వేరియేషన్. హ్యూమన్ పేలియంటాలజీ అంటే ఏంటి? హ్యూమన్స్ అనేవి ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో ఇవన్నీ తెలుసుకుంటాం. ఎన్ హ్యూమన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యారు? ఎలా కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది పొడుగ్గా ఉన్నారు, నల్లగా ఉన్నారు. జీన్స్ ఎలాగా ఒక ఆర్గానిజం నుంచి ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ పాస్ అయినాయి. ఇవన్నీ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో తెలుసుకుంటాం. సో, హ్యూమన్ పేలియంటాలజీలో ఈ ఎవల్యూషన్ అనేది తెలుసుకుంటాం. అదే హ్యూమన్ వేరియేషన్‌లో ఏం చేసుకుంటాం? పదంలోనే ఉంది వేరియేషన్. వేరియేషన్ అంటే ఎందుకు ఒక అక్కడున్న వాళ్ళు తెల్లగా ఉన్నారు. మనం నల్లగా ఉన్నాం. ఎందుకు ఇలా మార్పులొచ్చినియి అనేవి హ్యూమన్ వేరియేషన్‌లో తెలుసుకుంటాం. ఈ 2 ఇంటిగ్రేటెడ్ గానే ఉంటాయి. సో, ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఫీల్డ్ అనేది బయోలాజికల్ ఆంథ్రోపాలజీ బ్రాడ్ ఫీల్డ్. ఇంకొకటొచ్చేసరికి కల్చరల్ ఆంథ్రోపాలజీ. దీన్ని సోషల్ ఆంథ్రోపాలజీ అని కూడా మనం అంటాం. కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనం అందరం ఈ పదాలు విన్నవే. కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనకేముంటాయి? ఆర్కియాలజీ, లింగ్విస్టిక్స్, ఎథ్నాలజీ అంటే చెప్తాను. ఆర్కియాలజీ అనేది మనం చాలా వింటాం. ఆర్కియాలజీ అంటే మనకు గుర్తొచ్చేదేంటి ఫస్ట్? ఫాసిల్స్. ఫాసిల్స్ అంటే డెడ్ హార్డ్ రిమైన్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఈ ఫాసిల్స్ ద్వారా ఉపయోగం ఏంటి? సో, ఈ ఫాసిల్స్ ద్వారానే కదా! మొన్ మొన్న సండే పేపర్ చూసుకున్నట్టయితే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఏంటి? ఆహ్, ఫాసిల్ ఫాసిల్ ఓవర్ 5000 ఇయర్స్ ఫౌండ్ ఇన్ జర్మనీ అని. ఫీమేల్ ఫాసిల్ అని 5000 ఇయర్స్ ద్వారా తెలుసుకున్నారు. దాని నుంచి ఏం తెలుసుకున్నారంటే, ఆ ఫాసిల్ నుంచి వాళ్ళు తినే ఆహారం ఏంటి? అంటే వాళ్ళ టీత్ యొక్క ఎనామెల్ ఎంత పోయింది? అవన్నీ దాని ద్వారా వాళ్ళు తినే ఫుడ్ ఏంటి అనేది తెలుసుకున్నారు. సో, ఇవన్నీ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలోకి వస్తాయి. సో, మన కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఆర్కియాలజీ అనేది చూసాం. ఏంటి బ్రాడ్‌గా ఫాసిల్స్ అనేవి దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. ఎక్స్‌కవేషన్స్, ఫాసిల్స్, ఆర్టిఫాక్ట్స్ అంటారు. అలాగే లింగ్విస్టిక్స్ అంటే ఏంటి? లాంగ్వేజ్. సో, వేరియేషన్ ఇన్ లాంగ్వేజ్ ఓవర్ డిఫరెంట్ ఏరియాస్. మన ఇండియాలోనే వి హావ్ మెనీ లాంగ్వేజెస్.
అలాగే రిలేషన్ ఉంటుంది. మన ఇండియన్ లాంగ్వేజెస్‌కి, జర్మన్, గ్రీక్ లాంగ్వేజెస్‌కి కూడా రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ పీపుల్ అనేది ఒక చోట డిఫరెంట్‌గా రైజ్ అయ్యి స్ప్రెడ్ అయ్యినోళ్ళు. ఎన్నో ఇయర్స్ నేనిది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఆంథ్రోపాలజీలో మాట్లాడుకునేటప్పుడు ఇయర్స్ స్పాన్ అంటే 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు. మిలియన్స్ ఇయర్స్, 1000 ఇయర్స్ కూడా కాదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో, ఇలా స్ప్రెడ్ అయ్యాయి కాబట్టి ఆహ్, దాంతో పాటు వాళ్ళ లాంగ్వేజెస్, కల్చర్ ఇవన్నీ స్ప్రెడ్ అవుతా ఉంటాయి గదా! అలాగే ఎథ్నాలజీ. ఎథ్నాలజీ అంటే ఏం లేదు. ఇది జస్ట్ కల్చర్ గురించి, రీసెంట్ కల్చర్స్ గురించి తెలుసుకోవడం. సో, ఇవి మెయిన్ 5 బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. రీసెంట్‌గా ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఏంటంటే అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటాం. మన డైలీ లైఫ్‌లో అసలు ఆంథ్రోపాలజీ ఎక్కడ ఉపయోగపడుతుంది? చదువుకోవడానికేనా అన్నట్టు కాకుండా అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటే పుట్టింగ్ ఆంథ్రోపాలజీ థియరీస్ టు ప్రాక్టికల్ గోల్స్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అప్లైడ్ ఆంథ్రోపాలజీలో ఏంటంటే సొసైటల్ ప్రాబ్లమ్స్‌కి అంటే ఇప్పుడు మన ఇండియాలో ట్రైబల్స్ ఉన్నారు. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ తెలుసుకోవడానికి వాళ్ళని బెనిఫిట్ చేయడానికి వాళ్ళని అక్కడే ఉంచాలా? బయట ప్రజల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు బయట ప్రజలు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక ఆంథ్రోపాలజిస్ట్ అనేది పాలిసీ మేకింగ్‌లో ఉండాలి. ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్‌లో ఎవరుంటారు? అనేక మంది మన బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్‌లు అలాగే పాలిసీలో మినిస్టర్‌లు వాళ్ళకుంటారు. వాళ్ళకి మరి ఎయిడ్ చేయాలంటే, హెల్ప్ చేయాలంటే ఇలాంటి విషయాల్లో ఒక ఆంథ్రోపాలజిస్ట్ అనేది ఉంటది. ఈవెన్ ఆహ్, ఈ అప్లైడ్ ఆంథ్రోపాలజీలో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. అంటే అప్లికేషన్స్ అన్నమాట. మెడిసిన్ ఆంథ్రోపాలజీ అంటారు. అంటే సర్జరీస్‌లో వాటిలో ఉపయోగపడేది స్పోర్ట్స్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ ఇన్ స్పోర్ట్స్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ ఉంది. ఒక ఒక స్పోర్ట్ ఉంది. సమ్ రాఫ్టింగ్ అంటే ఏంటి? వాటర్‌లో, కొండల్లో, బోట్‌ల్లో బోట్ రేస్ అన్నమాట. రాఫ్టింగ్ అంటారు దాన్ని. సో, దాంట్లో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ స్పోర్ట్‌కి తగినోళ్ళవుతారు. అంటే ఈ పర్టిక్యులర్ ఫీచర్స్ ఉంటే నువ్వు ఆ స్పోర్ట్‌కి వెళ్ళొచ్చు. అది ఆడొచ్చు. బాగా రాణించొచ్చు. సో, ఇవన్నీ అనేక రంగాల్లో ఈ అండ్ ముఖ్యంగా పాలిసీ మేకింగ్‌లో ఈ అప్లైడ్ ఆంథ్రోపాలజీ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో, ఈ బేసిక్‌గా బ్రాడ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఇంకా డీప్‌గా ఎళ్తే మనకు బాగా అర్థమవుతుంది. సో, సింపుల్‌గా ఇందాక మనం చూసుకున్నట్టు 5 మినిట్స్‌లో బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి? ఆహ్, పేలియన్ మనం 2 చూసాం. పేలియంటాలజీ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్ అని. సో, సింపుల్‌గా మీకు ఇంకా డీప్‌గా మనం ఏం చదువుతున్నాం అనేది అర్థం చేసుకోవడానికి పేలియంటాలజీలో మనం హ్యూమన్స్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యామని ఒక జనరల్‌గా అందరికీ అవేర్‌నెస్ ఉంటుంది. ఏంటి? ఏప్స్, మంకీస్ వీటి నుంచే మనం హ్యూమన్స్ అనేది ఎవాల్వ్ అయ్యారని. సో, వీటిని ప్రైమేట్స్ అంటారు. ప్రైమేట్స్ అంటే ఏంటంటే మనమందరం ప్రైమేట్స్‌కి సంబంధించినోళ్ళం. ఇప్పుడు మనకి మ్యామల్స్ ఉన్నాయి. బర్డ్స్ ఆహ్, యా అలాగే ఆహ్, యానిమల్స్, రెప్టైల్స్ ఇవన్నీ క్లాసిఫికేషన్స్ ఉంటాయి గదా! అలాగే ప్రైమేట్స్ అన్నది ఒక క్లాసిఫికేషన్. వీటన్నిటికి ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అంటే జుట్టు ఉంటుంది, టీత్ ఉంటాయి, బాడీ హెయిర్ ఉంటుంది. అదే అన్ని యానిమల్స్‌తో కంపేర్ చేయలేం. ఈ ప్రైమేట్స్‌లో ఉండేయి ప్రోస్మియన్స్ అంటాము. ఇది జస్ట్ మీకు చెప్తున్నాను. అండ్ మంకీస్, ఏప్స్. తర్వాతొచ్చేది హ్యూమన్స్. సో, ఏప్స్ అంటే చింపాంజీస్. సో, ఈ చింపాంజీస్‌కి మనకి హ్యూమన్స్‌కి 99% డీఎన్ఏ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా వాక్సిన్స్ అవి చూస్తా ఉంటాం. వాటిని ట్రైల్ చేస్తా ఉంటారు. సో, ఈ ఏప్స్ మీద, చింపాంజీస్ మీద, వాటి మీద అది ట్రైల్ చేస్తా ఉంటారు. ఎందుకంటే డీఎన్ఏ మ్యాచ్ అవుతది. అంటే మన క్యారెక్టరిస్టిక్స్, మన క్రోమోజోమ్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ వాళ్ళది ఒకటే ఉన్నట్టు చింపాంజీస్‌ది ఆల్‌మోస్ట్ మనకి డిసీజ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో, దానికి కూడా అలాగే ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఏప్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాం కాబట్టి. సో, ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో ఇవన్నీ తెలుసుకుంటాం. ప్రోస్మియన్స్ అంటే మంకీస్‌లో ఇంకా టైప్స్ ఉంటాయి. లెమూర్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మంకీస్ మనకు తెలిసినవి. నెక్స్ట్ ఏప్స్. నెక్స్ట్ హోమినాయిడ్స్ అది జనరల్‌గా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. హోమినాయిడ్స్ అంటారు. అంటే 4 కాళ్ళతో నడుచుకుంటా నెమ్మదిగా ఆ 2 కాళ్ళని వాడకుండా. ఇప్పుడు మనం మంకీస్ చూస్తాం. ఆహ్, వాటికంటే ముందు 4 కాళ్ళు వాడతాయి మొత్తం ఆల్‌మోస్ట్ అన్నీ. నెమ్మదిగా చింపాంజీస్ ఏంటి 2 కాళ్ళు వాడితే అంత ఎక్కువ వాడవు. ఇంక హ్యూమన్‌కొచ్చేసరికి ఓన్లీ 2 కాళ్ళే వాడుతున్నాం మనం.
దాన్ని బైపెడలిజం అంటారు. ఇవన్నీ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఎవాల్వ్ అయ్యారని మనిషి. జనరల్‌గా వీటిలో మనం భూమి పుట్టింది 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. సోలార్ సిస్టమ్ పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. ఈ హ్మ్, హ్మ్, మనకి ఆ ఆరిజిన్ ఆఫ్ ది సన్, ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ ఫస్ట్ బాక్టీరియా అనేది ఈ భూమి మీదకొచ్చింది. అది 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో. నెక్స్ట్ అలా చూసుకుంటే దీన్ని జియోలాజికల్ టైమ్ స్కేల్ అంటారు. దీని తర్వాత మనం ఎప్పుడైనా చూడొచ్చు. ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్‌లో మనిషి అనేదొచ్చింది. మనిషిని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే హోమో సేపియన్స్ అంటారు మనల్ని. హోమో సేపియన్స్. ఏప్స్ తర్వాత చాలా ఉన్నాయి. చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా పిథసిస్ అంటారు. తర్వాత హోమో ఎరెక్టస్ అంటారు. ఇవన్నీ ఒక్కొక్క చోట కనుక్కున్న పేరు చోట అలా అంటారు. హోమో ఎరెక్టస్, హోమో నియాండర్టాల్స్ అంటారు. అలాగే మనం ఫైనల్‌గా ఎవాల్వ్ అయింది మోడర్న్ హ్యూమన్. ఎవరంటే మనం. మోడర్న్ హ్యూమన్ ఎవరంటే హోమో సేపియన్స్ అన్నమాట. ఇది 1.5 మిలియన్ ఇయర్స్ ఎగో హోమో సేపియన్స్ అనేది భూమి మీదకొచ్చారు. ఫస్ట్ ఎక్కడ కనుక్కున్నారంటే ఈస్ట్ ఆఫ్రికా. మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్‌లో ఫస్ట్ జరిగేది ఈస్ట్ ఆఫ్రికా. అలాగే నెమ్మదిగా ప్యారలల్‌గా యూరోప్‌లో జరిగింది. తర్వాత అమెరికా అవన్నీ రీసెంట్ అన్నమాట. ఈ ఫస్ట్ అంతా అయింది ఆఫ్రికా, యూరోప్ అండ్ దెన్ ఏషియా అన్నమాట. సో, ఇది డీటెయిల్‌గా బయోలాజికల్ ఆంథ్రోపాలజీ. సో, కల్చరల్ ఆంథ్రోపాలజీ ఇందాక ఫీల్డ్స్ చూసాం ఏంటి ఆర్కియాలజీ, లాంగ్వేజ్ అండ్ ఎథనోగ్రఫీ అని. అండ్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది లాస్ట్‌గా అప్లైడ్ ఆంథ్రోపాలజీ. ఇందాక చెప్పినట్టు ఎక్కడ వాడుతున్నారు ఆంథ్రోపాలజీ మనం చూసేదేంటంటే సొసైటల్ ప్రాబ్లమ్స్, అలాగే అడ్మినిస్ట్రేషన్‌లో, పాలిసీ మేకింగ్‌లో ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలాగే ఓకే. ఇదంతా చూసాం. అసలు ఆంథ్రోపాలజీ రిలవెన్స్ ఏంటి? ప్రస్తుతం నేర్చుకుంటే దాని ఉపయోగం ఓకే. అకాడమిక్ ఫీల్డ్స్‌లో పాలిసీ మేకింగ్‌లో అవన్నీ ఉన్నాయి. మామూలు ప్రజలకి ఉపయోగం ఏంటి ఆంథ్రోపాలజీ తెలుసుకుంటే? ఏంటంటే ఇప్పుడు ఒకరి కల్చర్ ఒకలా ఉంటుంది. ఇంకొకరి కల్చర్ ఇంకొకలా ఉంటుంది. కల్చర్ అంటే ఏంటి? సింపుల్‌గా ద ఒక పాపులేషన్ ఎలా థింక్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేదాన్ని సింపుల్‌గా కల్చర్ అనుకోవచ్చు. మనం ఒక కొత్త వ్యక్తిని చూసినప్పుడు ఎలా వ్యవహరిస్తాం, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాం. కొన్ని దేశాల్లో కళ్ళలో పెట్టి మాట్లాడితే వాళ్ళు ఏదో తప్పుగా భావిస్తారు. అదే కొంతమంది ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే వీళ్ళు మనల్ని కాన్సంట్రేట్ చేయట్లేదేమో, మనం పట్టించుకోవట్లేదు అనుకుంటారు. మరి ఇవన్నీ తెలుసుకోవాలి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకుండా ప్రస్తుతం ఇంత గ్లోబల్‌గా మనం అందరం ఎదుగుతున్నాం కాబట్టి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యి ఉంది. సో, మనం అన్నీ తెలుసుకోవాలి. ఎవరి కల్చర్ ఎలా ఉంటుంది వ్యవహరించాలి కాబట్టి సో, ఇది రిలవెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో, బేసిక్‌గా ఇది ఆంథ్రోపాలజీ ఇంట్రడక్షన్. థాంక్ యూ సార్.